హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఫ్రైడే మార్నింగ్ 10కి నేను ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. సో ఇవాళ మన ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే, గత 3 వీక్స్ నుంచి నేను ఇంట్లో కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాను అనమాట. ఇది దేనికి, ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మనం పూజ చేస్తే సరిపోదు కదా, మంచి ప్రసాదం కూడా పెట్టాలి కదా. సో అందుకని ఇక్కడ నేను బెల్లము బియ్యము యూజ్ చేసి పరమాన్నం వండుతున్నాను. ఇక్కడ నేను కొలత ఎలా తీసుకుంటాను అంటే, అమ్మవారికి కానీ మనం ఏదైనా ప్రసాదంగా పెట్టేటప్పుడు ఏదైనా కానీ చాలా నిండుగా పెట్టాలంట, తీసుకోవడం కూడా చాలా నిండుగా తీసుకోవాలంట. అందుకని మా అమ్మ చెప్పేవాళ్ళు గుప్పెడితో నిండు గుప్పెళ్ళు 3 అయినా వేయచ్చు, 5 అయినా వేయచ్చు, మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే దాన్ని బట్టి అని. సో నేను ఈరోజు ఇక్కడ 5 గుప్పెళ్ళు బియ్యంతో పొంగల్ చేస్తున్నాను అనమాట. సో ఈ బెల్లము చాలా బాగుందండి. మన మోడర్న్ ఉంటుంది కదా, ఆ మోడర్న్లో దొరికింది, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండే. సో ఇది ఇక్కడ పాలు పెట్టుకుంటాం కదా, పాలు నీళ్ళు పొంగొచ్చిన తర్వాత బియ్యం వేస్తాం కదా, పాలు నీళ్ళు అలా పొంగొచ్చేసాయి. నేను నానబెట్టిన బియ్యం వేసేసుకున్నాను. అండ్ బెల్లం వేయాలి కదా, బెల్లం ఇక్కడ నేను తురుముకుంటున్నానండి. లాస్ట్లో వేస్తాను నేను బెల్లము. ఇది తురిమేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని నేను తురిమేసి పెట్టుకుంటున్నాను. బెల్లం చాలా టేస్టీగా కూడా ఉందండి. యాక్చువల్లీ పాయసం చేస్తే చాలా టేస్టీగా ఉంది పాయసం కూడా. ఇక్కడ మనం చేసుకునే పూజకి ఏంటంటే పిండి దీపం కావాలండి ఒక్కటే. ఆ పిండి దీపం ఇక్కడ చేసుకుంటున్నాను నేను. వరిపిండిలో కొంచెం పాలు, కొంచెం నెయ్యి, అలాగే కొంచెం బెల్లం తురుము వేసుకొని అది ముద్దలా చేసుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటాను నేనైతే. మనకి అప్పుడు ఏమవుతుందంటే కొంచెం క్రాక్స్ లేకుండా పిండి దీపం అనేది ప్రమిదలాగా వస్తుంది కొంచెం. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ కలిపిన తర్వాత ఉండలా చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటాను. అండ్ ఈలోపు మన పాయసం కూడా చాలా వరకు ఉడికిపోయింది. ఈ గ్యాప్లో మళ్ళీ నేను పిండి దీపాన్ని రెడీ చేసేసాను అనమాట. చేతిలోనే చేశాను. ఏదైనా తప్పుగా అనిపిస్తే మీకు కొంచెం క్షమించండి. అండ్ అలాగే ఇక్కడ మన పాయసం పూర్తిగా ఉడికిపోయింది. ఇక్కడ ఇలాచీ వేస్తున్నాను. ఇలాచీ అయితే మస్ట్ నాకైతే. సో ఇలాచీ వేసేసి గ్యాస్ ఆపిన తర్వాత బెల్లం వేస్తాను నేను. మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు. బెల్లము గ్యాస్ మీద ఉన్నప్పుడే వేసేస్తే అంట పాలతో బెల్లం కలిసి విరిగిపోతుందంట. సో అందుకని చెప్పి నేను ఎప్పుడూ స్టవ్ కట్టేసిన తర్వాత బెల్లం వేసేసి తిప్పి మూత పెట్టేస్తాను. ఆ ఆవిరికి బెల్లం అంతా చక్కగా కలిసిపోతుంది. సో ఇక్కడ మనకి ఒక పిండి దీపంతో పాటు 8 నిమ్మతొనల్లో దీపాలు పెట్టాలన్నమాట అమ్మవారికి. సో అందుకని 8 దీపాలకు గాను నాకు 4 నిమ్మకాయలు పడుతున్నాయి. ఆ 4 నిమ్మకాయలని మధ్యలో కోస్తే 8 వస్తాయి కదా. వాటిని నేనేం చేస్తున్నానంటే ఇలా స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. మొత్తం వాటరు నిమ్మరసం అంతా ఇలా పక్కకు తీసేసుకుంటాను. దాన్ని మనం పులిహోర కలుపుకోవడానికో దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు, షర్బత్లకో వాటికి. అండ్ ఇక్కడ అది కొంచెం వెనక్కి బెండ్ అయిపోయి ఉంటుంది మనము స్క్వీజ్ చేసినప్పుడు లెమన్. సో కొంచెం దాన్ని మనం బొటన్ వేలుతో వెనక్కి అంటే ఇలా మొత్తం వచ్చేస్తుంది, వెనక్కి తిరగలు అయిపోతుంది. చక్కగా తొనలుగా ఇలా మనం తీస్తే చేతితో వచ్చేస్తుంది అనమాట, పొట్టులాగా. సో అది తీసేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను. తర్వాత పూజ చేసేటప్పుడు వీటిలో మనం విప్ప నూనె వేసి పెట్టుకోవాలన్నమాట దీపాలు. ఇక్కడ నేను వచ్చేసి అమ్మవారికి పీటను రెడీ చేస్తున్నాను. కింద ఖచ్చితంగా రెడ్ క్లాతే వేయాలి. అండ్ 3 వారాలుగా నాతో పూజలు అందుకుంటున్న అమ్మవారు ఈవిడే. చాలా అందంగా ఉన్నారు కదా. సో అమ్మవారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం అంట, అందుకే మల్లెపూలతో చిన్న అలంకరణ. అలాగే నిమ్మదీపాలు పెట్టాలి కదా.
ఒక పిండి దీపము, 8 నిమ్మ దీపాలకు గాను నేను 8 తమలపాకులు అటు ఇటు మధ్యలో ఒక తమలపాకు వేసుకొని మధ్యలో పిండి దీపం పెట్టి అటు 4 ఇటు 4 నిమ్మ దీపాలు పెడుతున్నాను అనమాట. సో ఈ మనం పూజ చేసినంతసేపు ఆ నిమ్మ దీపాలు ఆ పిండి దీపం వెలుగుతూనే ఉండాలంట. మనకి కనీసం ఒక 45 మినిట్స్ అలా పడుతుంది. కానీ ఈ దీపాలన్నీ అలా వెలుగుతూనే ఉంటాయి విప్పనూనెతో చాలాసేపే, పూజ అయిపోయిన దాకా వెలుగుతూనే ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆ నిమ్మ తొనలు పెట్టేసి దానిలో విప్ప నూనె వేసి మనకి ఒత్తులు నేనైతే వాటిని తామర ఒత్తులు అంటాను, అందరూ ఏమంటారో నాకు తెలియదండి. ఆ తామర ఒత్తుల్ని పెట్టేస్తే వాటిలో ఆగుతాయి అన్నమాట. కొంచెం కింద దూది ఎక్కువ ఉండి పైన ఓన్లీ ఒత్తిలా ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది అది. నేనైతే దాన్ని తామరొత్తులు అంటాను. అవి పెట్టేసుకొని చక్కగా పూజకు ముందే దీపారాధనతో పూజ స్టార్ట్ చేయాలంట. సో ఫస్ట్ పూజ చేసేసుకొని అమ్మవారికి పూలు పెట్టి ఆచమన్యం చేసి మన గోత్రనామాలన్నీ చెప్పుకున్న తర్వాత ఇక్కడ నేను 108 అష్టోత్తరాలు ఉంటాయి కదా, ఆ అష్టోత్తరాలు చెప్తూ అమ్మవారికి పూజ చేశాను అనమాట. తర్వాత అమ్మవారి లక్ష్మీ అష్టకం ఉంటుంది కదా, ఆ అష్టకం చెప్తూ కూడా కుంకుమ పూజ కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత అమ్మవారికి ధూపం చూపించి తర్వాత హారతి ఇచ్చి నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలన్నమాట. సో ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కుంకుమ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రసాదాలు అన్నీ పెట్టి ప్రదక్షిణ చేసి మన మనసులో ఉన్న కోరికను కోరుకొని అమ్మవారికి చెప్పుకొని అమ్మవారికి కుంకుమ పూజని తాలికి అలాగే మన నుదుటిన పెట్టుకొని ప్రశాంతంగా మనం ఏం కావాలనుకుంటున్నామో అమ్మవారిని కోరుకుంటే ఈ 21 వారాల్లో అమ్మవారు మనకు కావాల్సింది ఇస్తారంట. సో అది నేను నమ్మి చేస్తున్నాను. ఇచ్చినా ఇవ్వకపోయినా దట్స్ ఓకే. కాకపోతే నాకు ఇలాంటివన్నీ ఇష్టము, నేను ఎక్కువగా నమ్ముతాను. సో అందుకే నేను చేస్తున్నాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.